అంకమ్మ దేవతను యాక్చువల్గా ఈరోజు ప్రార్థించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ తల్లిని వేడుకోవడం జరిగింది. నెల్లూరులో అనేకమైన వర్క్స్ జరుగుతున్నాయి, మీకు అందరికీ తెలిసిందే. ట్రీ ప్లాంటేషన్స్ 50,000 చెట్లు నాటడానికి ఒక ప్రణాళిక రచించి దాదాపు 10,000 చెట్లు ఆల్మోస్ట్ కంప్లీట్ చేశారు. ఇవన్నీ కూడా జూన్ 12కి ఎటువంటి పరిస్థితుల్లో కూడా నెల్లూరు మొత్తం చక్కటి గ్రీనరీ ఉండాలని ఆదేశించింది. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు 50% గ్రీనరీ స్పేస్ ఉండాలని మాకంతా ఆదేశించారు. ఆ నేపథ్యంలో కొన్ని సిటీస్, ఇప్పుడు సింగపూర్ కావచ్చు, లేదా సౌత్ కొరియా కావచ్చు, లేదా మన కంట్రీలో కూడా ఈరోజు తీసుకుంటే ఇండోర్ కొన్ని స్టేట్స్ యాక్చువల్గా గ్రీనరీ డెవలప్ చేశారు. వాటన్నిటిని స్టడీ చేసిన తర్వాత ప్రతి 5 మీటర్లకి ఒక చెట్టు వేయాలని ఆదేశించాను. దాని మీద అధికారులు చాలా చక్కగా దాన్ని ప్లాన్ చేశారు. కొన్ని దగ్గరలో అయితే ఫ్లవర్స్ కూడా ఇచ్చేసినాయి. అప్పుడే ఒక్కొక్క చెట్టు 15 అడుగుల నుంచి 25 అడుగులు, ఒక దగ్గర చూస్తే 39 డివిజన్లు చూసా, అది 20 అడుగుల పైన ఉంది. నిజంగా చాలా ఆనందం వేసింది. అంటే చిన్న చిన్న చెట్లు వేస్తే పెద్దగా చాలా రోజులు పడుతుంది. నేను ఒకటే చెప్పాను, రాబోయే 3 సంవత్సరాలు ఈ చెట్లన్నీ పెద్దవి కావాలి. ఆ విధంగా ఈరోజు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ చాలా చక్కగా చేస్తారు. వీటన్నిటికంటే కూడా నెల్లూరులో 15 డ్రైన్స్ ఎంతో కాలం నుంచి, దాదాపు 20, 30, 40 ఏళ్ల నుంచి అవన్నీ బూడిపోయి దానివల్లనే దోమలు అనేవి సిటీకి వస్తున్నాయి. వాటన్నిటిని 2 పక్కల కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేయాలనే దాంతో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అడిగితే లాస్ట్ బడ్జెట్లో 50 కోట్లు శాంక్షన్ చేశారు. దాని మీద వర్క్ టేకప్ చేశారు. ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతుంది. బిగినింగ్లో వాళ్ళు వైడనింగ్ ఎక్కువ చేయాలంటే నేనే కూర్చొని వాళ్ళతోటే ఎక్కువ డ్యామేజ్ కాకుండా, అంటే కొద్దిగా డ్యామేజ్ అవుతే అక్కడక్కడ ఒక 1 అడుగు 2 అడుగులు గోడ, ప్రహరీ గోడ పోతుంది. తక్కువ డ్యామేజ్. ప్రజలందరికీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలోని ఉగాది పర్వదినం సందర్భంగా మూలాపేట ప్రాంతంలో ఉన్న అంకమ్మ తల్లి దేవస్థానం దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదానం చేసి నెల్లూరు నగర నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కాలువల ఆధునీకరణ పనుల్ని స్వయంగా నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు ఈరోజు స్వయంగా పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా పండగ పూట కూడా అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి, నగరంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు పారదర్శకంగా ఎక్కడా కూడా క్వాలిటీలో రాజీ పడకుండా పనులు జరుగుతున్నాయా లేదా, ఎంత మేరకు పనులు జరిగాయి, ఎప్పుడు లోపల పూర్తవుతాయని అన్నీ ఆలోచన చేసి స్వయంగా పరిశీలన చేసేదానికి ఈరోజు స్వయంగా మంత్రి గారే రావడం జరిగింది. నెల్లూరు నగర నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అటు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి వచ్చే నిధులతోనే కాకుండా సార్ ఒక సొంతంగా వారి కుటుంబం నుంచి సిఎస్ఆర్ నిధులు కావచ్చు, సార్ యొక్క సన్నిహితుల ద్వారా సిఎస్ఆర్ నిధులతో కోట్లాది రూపాయలు తీసుకొచ్చి నగర నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇప్పుడే మనం చూసాం,